హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మా వారు ఎప్పటి నుంచో చికెన్ పికిల్ పెట్టమని అడుగుతున్నారనమాట. సో మొత్తానికి చికెన్ నిల్వ పచ్చడి అయితే పెట్టేశాను. విత్ మెజర్మెంట్స్తో సహా వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాండి తీసుకొని దాంట్లో 5-6 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతావి మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను. 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఇవి యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసామంటే పైకి కలర్ వస్తుంది, అంత ఫ్లేవర్ రాదు. అందుకే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఒక 5 to 10 మినిట్స్ని ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని చికెన్ పికిల్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పికిల్ స్టార్ట్ చేద్దాం. ఒక బాండి తీసుకోవాలి, దాంట్లో ఆయిల్ ఏమీ వేయకుండా మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. నేనైతే ఉప్పు పసుపుతో చికెన్ని వాష్ చేశాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి చికెన్ని. ఆ తర్వాత ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఏమీ ఆయిల్ వేయకుండానే ఫస్ట్ చికెన్లో వాటర్ అంతా పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను, ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నా, అందుకే అంటుకుంటుంది. మీరు నాన్ స్టిక్లో కూడా ట్రై చేయొచ్చు. ఇలా చికెన్లో వాటర్ అంతా పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఓన్లీ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ పడుతుందన్నమాట. ఆ తర్వాత నేను శనగ నూనె తీసుకున్నాను, ఫ్రీడమ్ది. మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో 3 cups ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్లో మనం చికెన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. చికెన్ పకోడీ కలర్ ఉంటుంది కదా, మరి అంత బ్రౌన్గా కాకుండా జస్ట్ అలా రెడ్గా మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం సేపు రోస్ట్ అవుతుంది కాబట్టి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టినా కూడా చికెన్ పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అంతగా కుక్ అవ్వదు. అప్పుడు పచ్చడంతా నిలువ ఉండదన్నమాట. చికెన్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటరే యూస్ చేయలేదన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో. దాన్ని కూడా చికెన్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ మారాలన్నమాట, అంతగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ పచ్చడి పెట్టడం. రీసెంట్గా మేము మినీ ఇంటి రుచుల నుంచి ఒక 1/2 కిలో చికెన్ పచ్చడి తెచ్చుకొని టేస్ట్ చూసాం. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఫస్ట్ టైం తిన్నాను నేను చికెన్ పచ్చడి, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఇంట్లో ట్రై చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న చికెన్ పికిల్ మసాలా యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆయిల్, 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఉప్పు అండ్ 1/2 గ్లాస్ చికెన్ పికిల్ మసాలా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాలంతా బాగా కలుపుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమ్మకాయలు పిండుకుంటే చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.